ఏమే నీ పుత్రరత్నంకి మనం ఈరోజు ఊరెళ్తున్నామన్న సంగతి తెలుసా లేదా? ఇంకా ఇంటికి రాలేదు. తెలుసండి, 10 నిమిషాలు వస్తానని వెళ్ళాడు. ఆ థియేటర్ లో గోకిన అమ్మాయిని కలవడానికి వెళ్ళాడా? నిజం చెప్పలేదు గానీ నాకు అదే డౌట్ కొడుతుందండి. 2 days లో ఓటేసి వచ్చేసాం కదే, ఈ 2 రోజులు తనని చూడకుండా ఆగలేడా ఏంటి? వయసులో ఉన్నప్పుడు మీరు కూడా అంతే ఏదో ఒక సాగుతా మా ఇంటికి నన్ను చూడడానికి ఎన్నిసార్లు వచ్చారో మర్చిపోయారా? అబ్బో, ఆ రోజులు ఎందుకులే, వచ్చిన ప్రతిసారి నువ్వు ఐశ్వర్యరాయ్లో పెద్ద బిల్డప్ ఇచ్చేదానివి కదా. అందుకేనా పిల్ల నిమ్మని మా నాన్న కాళ్ళ పట్టుకొని మరి అడుక్కున్నావు. పెద్దగా అరవకే, గోడలకి చెవులుంటాయి, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. ముందు ఆ బడుద్దాకి కాల్ చేసి త్వరగా రమ్మను. పరుకేం తక్కువ లేదు, చేస్తాలే. బేబీ 2 రోజుల్లో అలా వెళ్ళి ఇలా ఓటేసి వచ్చేస్తా. అది కాదు బేబీ, నిన్ను చూడకుండా 2 రోజులు ఉండడం నా వల్ల కాదు. బేబీ ప్రేమ అంటే అప్పుడప్పుడు ఎడబాటు ఉండాలి, అప్పుడే మన ప్రేమ స్ట్రాంగ్ అవుతుంది. నిన్ను చూడకపోతే నా గుండె వీక్ అయి కోతిలా కరిగిపోతుంది బేబీ. అమ్మాయిలు అబ్బాయిలందరినీ అమాంతం నాకించేస్తారు అనుకునేవాడిని, కానీ నువ్వు నా కోసం కరిగిపోతావా బేబీ? నేను అందరి అమ్మాయిలా కాదు బేబీ, నీ ప్రేమ కోసం ఎవరెస్ట్ ఎక్కి దూకేమన్నా దూకేస్తా. వద్దులే బేబీ, నువ్వు పోతే ఇంకో దాన్ని గోగడం కష్టం. ఆ మమ్మీ చెప్పు. ఒరే శివ, ఎక్కడున్నారా? నీకు కాబోయే కోడలు నా మీద చూపించే ప్రేమలో మునిగి తేలుతున్నా మమ్మీ. 5 నిమిషాల్లో ఇంటికి రాకపోతే మీ నాన్న నిన్ను ఇంటి ముందున్న బావిలో ముంచేస్తాడు. మమ్మీ 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటా. డాడీని ఇలాంటి వైల్డ్ డెసిషన్స్ తీసుకోవద్దని చెప్పు. సరే, త్వరగా వచ్చి. ఓకే మమ్మీ. బేబీ లేట్ అవుతుంది, డాడీ పిలుస్తున్నాడు, జాగ్రత్త. ఉమ్మ ఉమ్మ. బాయ్ బేబీ. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాలి, ఈ రోజు ఊరికి వెళ్ళాలని తెలుసు కదా. లవ్ లో ఉంటే ఇంతే డాడీ, ఏముంది? ఏమండి, ఏంటి అంత కంగారు? బస్సులకి టికెట్లు దొరకట్లేదు. దొరికినా ఛార్జీలు చాలా ఎక్కువ ఉన్నాయట. నీకెవరు చెప్పారే? పక్కింటి పంకజం చెప్పింది. వాళ్ళు ఊరెళ్దామని బస్ స్టాండ్ కి వెళ్ళి అక్కడ ఛార్జీల మూత చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేసారంట. ఎలక్షన్స్ టైంలో అంటే మరి ఇలానే పెంచేస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను వెళ్ళి ఒక కార్ మాట్లాడుకొని రానా? రేటు చూసి మాట్లాడరా. నాకు తెలుసులే నాన్న. అన్నా వస్తావా? ఎక్కడికి పోవాలి తమ్ముడు? నెల్లూరుకి పోవాలన్నా. ఓ, ఓటేయడానికి పోతున్నావా? అవునన్నా. ఎంతమంది? 3 అన్నా. సరే, ఒక 10,000 ఇచ్చే భయ్యా, నెల్లూరులో మీ ఇంటి దగ్గరే దింపేస్తా. ఏందన్నా అంత అడుగుతున్నావు? డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయా? అయితే పోయి బస్సు ఎక్కుపో. అది ఎక్కలేకే కదా ఇక్కడికి వచ్చింది. చూడు తమ్ముడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా రేట్లు ఆకాశం ఎత్తుతాయి. ఇది ఎలక్షన్ టైం, ఓటుకు నోటు తీసుకోవట్లే. మాకు అలవాటు లేదన్నా. ముందు అందరూ అదే చెప్తారు, తర్వాత అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుంటారు. సరే అన్నా, ఇంటికి వెళ్ళి మా నాన్నని కనుక్కొని వస్తా. నాన్నోయ్, ఏరా, కారు మాట్లాడావా? ఏంది మాట్లాడేది? 10,000కి తక్కువ రారంట. అంతెందుకు అడుగుతున్నారా? అడిగితే ఎలక్షన్స్ అంటున్నారు. మరి బస్కి వెళ్దామా? అవండి, మళ్ళీ ఏంటే? బస్ స్టాండ్ దగ్గర జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారంట. పక్కింటి పంకజం చెప్పిందా? అయ్యో రామా, మీకెలా తెలుసు? నీకు SMS లాగా ఫాస్ట్ గా అప్డేట్స్ అన్ని ఆ పంకజం నుండే వస్తాయి కదా. మరి ఏం చేద్దాం నాన్న? చేసేదేమీ లేదు, ఓటెయ్యాలంటే వెళ్ళాలి. ఆ కారుకి 10,000 ఇచ్చేదానికన్నా బస్సుల్లో వేలాడుతూ వెళ్దాం పదండి. అందుకే నేను నెల రోజుల నుండే చెప్తున్నా, ముందే టికెట్లు బుక్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. సరే సరే పద, అయిపోయిన దానికి ఇంకెందుకు. నా వల్ల కాదండి ఈ ప్రయాణం. కొంతసేపు ఓడ్చుకోవే, మన ఊరు వెళ్ళిపోతాం. నాన్న పైకి పోయేలా ఉన్నాం, ఇంకా ఊరికేం పోతాం? అపశకునం మాటలు మాట్లాడుగా, అప్రశ్ విధవా. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాడిని తిట్టడానికి మీ నోరలా వస్తుందండి. ఎలాగ వస్తుంది, నువ్వు గట్టిగా పట్టుకోవే. ఇంటికి వెళ్లేలోగా ఒళ్ళు ఊనమయ్యేటట్టు ఉంది. అంతా మీ వల్లే. ఆ 10,000 ఇచ్చేసి కారుకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళం కదా. అవును మమ్మీ, ఈయన పిసినారితనంతో మనకి పరిస్థితి వచ్చింది. సార్, టికెట్ టికెట్. ఏమయ్యా, నీకు కొంచెమైనా జాలి లేదా? ఇప్పుడు వచ్చి టికెట్ అడుగుతున్నా. నా డ్యూటీ నేను చేయాలమ్మా. ఇదిగో 3 టికెట్స్ ఇవ్వు. 2,000 రూపాయలకి 3 టికెట్లు రావు, ఒకటే టికెట్ వస్తుంది. ఇంకో 4,000 ఇవ్వండి. ఇంత రేట్లు ఏంటయ్యా? మీరు ఓటుకి 10,000 తీసుకుంటారు కదా సార్, దాంతో పోలిస్తే తక్కువే. నేను 1 రూపాయి కూడా తీసుకోను. ఇలా చెప్పిన వాళ్ళని చాలా మందిని చూసాం. ముందు డబ్బులు ఇవ్వండి సార్, ఇది అన్యాయం అయ్యా. ఇంకో మాట మాట్లాడితే బస్సులో నుంచి బయటికి తోసేస్తా. ఏమండి, మిగతా డబ్బులు ఇచ్చేయండి. ఇదేమైనా కూరగాయల బేరం అనుకున్నారా? ఆడోళ్ళని చూసి నేర్చుకోండి అయ్యా. సరే చెప్పినావులే, పైసలు తీసుకోండి, చెల్లి నడు.